హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే గుమ్మడి వడియాలు అయితే పడుతున్నానండి. ముందుగా అయితే ఈ కాయ అయితే శుభ్రం అయితే చేసుకుంటున్నాను. తెల్ల సున్నమంతా పోయేంత వరకు శుభ్రం చేసుకోవాలండి. ఇప్పుడైతే శుభ్రంగా తుడుచుకోవాలి. శుభ్రంగా తుడుచుకున్నాక చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే శుభ్రంగా తుడుచుకొని చిన్న ముక్కల కింద అయితే కోసాను. అందులోనే కొంచెం పసుపు, తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే వేసుకున్నాక ముక్కలన్నీ బాగా కలుపుకొని ఒక క్లాత్లో అయితే వేసుకోవాలి. వేసవికాలం వస్తే వడియాలు అయితే పడతాం కదండి. ప్రస్తుతానికైతే నేను గుమ్మడి వడియాలు అయితే పెట్టాను. పిండి వడియాలు అయితే మన సంవత్సరం అయితే ఉన్నాయండి. చూడండి, ఇప్పుడైతే అవి అయితే క్లాత్లు అయితే వేస్తున్నాను. ఇవైతే క్లాత్లు అయితే వేసాక క్లాత్ అయితే ముడి వేసేసుకుని బరువుకి నేనైతే రుబ్బురులు అయితే పెట్టానండి. నైట్ అయితే అవైతే ఊరాలండి. చూడండి, సగ్గుబియ్యం కూడా నైట్ అయితే నానబెట్టుకున్నాను. మినపప్పు కూడా నానబెట్టుకున్నాను. నేను 2 డబ్బాలు అయితే తీసుకున్నాను. సాల్ట్ అంటాం కదండి, మినపప్పు సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మినపప్పు అయితే గ్రైండర్లో వేసేసాను. పిండి అయితే రెడీ అయ్యేలోపు నేను చిన్న మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అయితే వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను. అలాగే సగ్గుబియ్యం కూడా పేస్ట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే గ్రైండర్లో అయితే ఆ పేస్టులు 2 పేస్టులను అయితే వేసేస్తున్నాను. వేసేసి అదైతే రెడీ అయ్యేలోపు నేను ముక్కలు అయితే తీసుకున్నాను. చూడండి, నైట్ అయితే ఊరనిచ్చాం కదండి. ఇప్పుడైతే అందులోనే పిండి అయితే వేస్తున్నాను. పిండి అయితే వేసి బాగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ ముక్కల్లో అయితే ఉప్పు వేసాను కదండి. మనకు ఒకవేళ సరిపోతే మనం వడియాలు వేసేటప్పుడు అయితే వేసుకోవాలి. చూడండి, నేనైతే కలిపేసాను.